కామారెడ్డి జిల్లాలో యూరియా బస్తా చోరీ కలకలం రేపింది. బిక్కనూరు మండలం రామేశ్వరపల్లెలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన రెంతతక్కల గంగారెడ్డి మొక్కజొన్న పంటకు చల్లటం కోసం వ్యవసాయ బావి దగ్గర యూరియా బస్తా ఉంచారు. ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి బస్తా కనిపించలేదు. దుండగులు బైక్ పై యూరియా తీసుకువెళ్లారని స్థానికులు తెలిపారు. దీంతో బిక్కనూరు టోల్ ప్లాజా వద్ద సీసీ ఫుటేజ్ ను రైతు గంగారెడ్డి పరిశీలించారు. ఆ దృశ్యాలను వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో చోరీకి పాల్పడిన యువకులు యూరియా బస్తాను తీసుకొచ్చి రైతుకిచ్చారు. కామారెడ్డి జిల్లాలో యూరియా బస్తా చోరీ కలకలం రేపింది. బిక్కనూరు మండలం రామేశ్వరపల్లెలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన రెంతతక్కల గంగారెడ్డి మొక్కజొన్న పంటకు చల్లటం కోసం వ్యవసాయ బావి దగ్గర యూరియా బస్తా ఉంచారు. అయితే దాన్ని దుండగులు దొంగిలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. కామారెడ్డి జిల్లాలో ఎరువుల కొరత ఏ స్థాయిలో ఉందో అనడానికి ఈ ఘటననే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొన్నటి వరకు వరదలతో ఇబ్బంది పడ్డటువంటి అన్నదాతలు ఇప్పుడు యూరియా కోసం ఎదురు చూపులు చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. గత వారం 10 రోజులుగా యూరియా కోసం సొసైటీ కేంద్రాల్లో క్యూ లైన్లలో నిలబడినటువంటి పరిస్థితి. ఉదయం 4 గంటల నుంచి యూరియా బస్తాల కోసం వాళ్ళంతా పడిగాపులు కాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా వారికి సరైనటువంటి యూరియా లేకపోవడం, ఎందుకంటే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దాదాపు 60,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే కేవలం 18,000 మెట్రిక్ టన్నుల యూరియానే జిల్లాకు రావడంతో చాలా ఎక్కువ మొత్తంలో యూరియా కొరత ఏర్పడటంతో రైతులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. పొలం పనులు చేసుకునేటువంటి రైతులకు ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా చాలా అవసరం. ఈ నేపథ్యంలో యూరియా దొరక్క బయట మార్కెట్ లో కొనలేక ఆ యూరియాను చోరీ చేయాల్సినటువంటి దుస్థితి కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం రామేశ్వరపల్లిలో చోటు చేసుకుందని చెప్పవచ్చు. గ్రామానికి చెందినటువంటి తక్కల్ల గంగారెడ్డి ఆ మొక్కజొన్న పంట కోసం ఆ యూరియాను చల్లడానికి బావి దగ్గర ఉంచినటువంటి యూరియా బస్తాను అక్కడ ఉన్నటువంటి వేరే వ్యక్తి ఆ యూరియా బస్తాను చోరీ చేసి అది ఏర్పడకుండా 2 వీలర్ పైన పెట్టుకుని తన స్నేహితుడి సహాయంతో 2 వీలర్ పైన పెట్టుకుని దానిపైన మొక్కజొన్నను అడ్డుగా పెట్టుకుని 2 వీలర్ పైన తీసుకెళ్తుండగా అక్కడ టోల్ ప్లాజా వద్ద సీసీ కెమెరాలో చెక్ చేసినటువంటి గంగారెడ్డి తన బస్తా చోరీ అయినట్టుగా గుర్తించారు. మొత్తానికైతే ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ యువకులు తిరిగి మళ్ళీ ఆ యూరియా బస్తానైతే ఇచ్చారు. అంటే ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, రైతులంతా ప్రభుత్వానికి గొడు వెళ్ళబోసుకున్నా ప్రభుత్వం మాత్రం పిడచోన పెడుతుందనే చెప్పవచ్చు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగానైతే తీవ్రంగా యూరియా కొరత ఉందని స్పష్టమవుతున్నప్పటికీ అధికారులకు ఎన్నిసార్లు అన్నదాతలు విన్నవించినా కానీ పట్టించుకునే నాదుడే కరువయ్యారు. సొసైటీల వద్ద యూరియా రావడం లేదు. ఎప్పుడు వస్తుందన్న ఆశతో రైతులంతా అక్కడ పడిగాపులు కాల్సి వస్తుంది. చెప్పులు, తమ పాస్బుక్లు క్యూ లైన్లలో పెట్టుకుంటున్నారు. అక్కడే కొంతమంది రైతులు నిద్రపోవాల్సినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని పూర్తి స్థాయిలో తొలగించాలంటే కామారెడ్డి జిల్లాలో యూరియాను అందుబాటులో ఉంచాలి. కానీ ఆ పరిస్థితి అయితే లేదు సాయి సుధా ప్రస్తుతం. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.